రాజ్యం దేశం ఏంటి ఎక్కడ రాజ్యం దేశం ఉన్నా ఏ తల్లైనా ఏ కోరుకుంటే ఏ తల్లైనా ఏ కోరుకుంటాడో పిలవంగా పిలవంగా మన గురించి అమ్మని పదవులోనే ఉన్నది అందమైన కమ్మదనం అన్నారు అమ్మని పిలిపించుకొని ఆడతనవే అది పాడతనం అన్నారమ్మా అది ఇప్పటికప్పటికైనా ఏ తల్లిని ఏం కోరుకుని ఏ తల్లిని ఏం కోరుకుంటాడు కొన్ని బిడ్డ కొడుకు ఉండాలి పరిగణించి బాగా ఆడపిల్లలు ఉండాలి అయ్యో కొడుకులేమో పోయే రాజ్యం బిడ్డలేమో సవారాజ్యం అన్నారమ్మా ఎప్పటికల్లా ప్రాణం వేయినాడు ఎంత లంగైన పొడిగే ఎంత దొంగైన పొడిగే కొడుకున్న మాట కూడా వెడికిన ముద్రకున్న వాటి కాని ఎక్కి పెట్టి బాకి తెరుపుకుంటాడు ఆడవిల్లో ఉన్న మాట కూడా అయ్యో నారాయణ పానం వేడి రామ పానం మీద ఎదుర్కొంటే ఏం చేయగా ఆడవిల్లలు కావాలనుకున్నా అయ్యో కోట్ల రూపాయల పొంపలు ఏముండే కట్టమన్నాడు ఏ రూపాయలు దగ్గర కట్టమ్మా నీకేం కట్టదు బాబు నీకేం కట్టదు 10 రూపాయలు ఎన్ని బంగారం అడగబోదు మంచిగా సౌందర్యం శాశ్వత కాదు అబ్బాయి ఇంత రేపు మంచం అన్నదమ్మా వచ్చినాడు ఏ పండుగ పోయినాడు ఏ కొంట పోతాయి భార్య భర్త ఇద్దరు వెనకల బండ్లు కొట్టుకొని ఈ 7 నాగబండి 7 వైబండి 7 కాని బండ్లు కొట్టుకొని భార్య భర్త ఇందులో నరలోకము తిరుపతి తీరంగా కాశీ హోమి మాది వదిలి మధ్య మాత్రం చెరువులు కొలవరి ఇసుకంచి బ్రహ్మకంచి ఏ చేసుకోండి భగవంతుడు మెచ్చిన వెనకనాడు భగవంతుడు మెచ్చి వాళ్ళ తాతలు ఏదిన బాబాలు ముత్తల్లి బాబా దూరం కాలం వచ్చాయి ఆయనను భగవంతుడు మెచ్చాడు ఒక కొడుకు సంతానం ఓడిగట్టిన తల్లి ఒక కొడుకు ఢిల్లీ ఒక రాజు తమ్మి బొమ్మ అరటి చెట్టు ఒక కోరాన కడుపు ఒక కొడుకనే కానాగమా కొడుకు తినంగా ఇంతనా నా ఇంటికాడ ఇంతలో 10 మంది కన్నం పెట్టాము ఏమనుకున్నారు రేపటి కన్నా 10 మంది కన్నం పెడితే పుణ్యలోకం అన్నారు అయ్యయ్యో కానాడు భార్య భర్తలు కొడుకు పేరు కొడుతో పని ఏరుకుండా పండుగ అత్త మీద కొడముతో తల్లి పెడితే అంతరాలంతా వచ్చి అయ్యో తల్లు నా కొడుకు పేరు పెట్టమంటే కన్న తల్లి పేరు పెడితే కలియుగం ఎత్తునాట నీ కొడుకు పేరు నువ్వే పెట్టుకోమన్నారు కొడుకు పేరు పెట్టుకోమన్నప్పుడు కానాడు ఏమనుకున్నారు నా పాప నా గర్భవాసం అందుకు ఒక కొడుకు నాది మరికెళ్ళిన నా పేరు మరికెళ్ళిన నా భార్య పేరు సుకుమారి దేవి నేను అన్న కొడుకు పేరు అయ్యా కొడుకు పేరు మనం కొడుకు పేరు మన పేరు పెట్టుకొని ఆరాధిద్దరు భార్య భర్తలు ఒక మాట ఏమనుకున్నారు అబ్బబ్బా అయ్యయ్యో ఎలా రాజు పెళ్ళి దేవుల తోటోని ఇలా రాజ్యంలో దేశంలో భార్యతో చెప్పి భార్య చీరలు పెట్టి రాజకత్రి గారి ఊరని నాకు మరికేంద్ర మహారాజు అయ్యయ్యో ఒక బాబా అయ్యయ్యో ఓ బాబా ఓ బాబా రాజు ఇంటి ముందర ఉన్నాడు బామా 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 పేరు వెళ్ళినప్పుడు ఈ శివారాధన సుకుమారదేవి పరదేశం అందరు రారాజ్ఞ ఎక్కడ లెక్కన కూర్చుంటారు ఎవరా చుట్టాలు లెక్క నాతో చెప్తారా అన్న వేసుకొత్తగా ఆటోలా
పోరా గిట్ ఒక పరద అయితే మీతో నలుగురు కూర్చుంటారు ఎక్కడ దోవలు కుడతానే గడపత్త గట్టు కూర్చుంటే మీతో నలుగురు వస్తారు రారు ఇటు కూర్చున్నారే ఇంట్లో వాళ్ళే కూర్చున్నారు వాటిలో కూర్చున్నట్టు పొద్దాక వాటిలో ఆడితే ఇక్కడ వాసన రావడం గట్టు కూర్చుంటే మంచిగా నీట్గా ఉన్నది ఇటు రాలే ఇటు ఎదురుగా రాలే ఇది చేసాను కాదు తెలియదు భర్త పెట్టిన తల్లి అందుకని ఇప్పటికప్పటికని ఆడవాళ్ళకైనా భర్తను మించిన భాగ్యం లేదు పురుషుని మించిన పుణ్యం లేదు వంతన ఎక్కిన నడకన్నా కట్టెలు మోసిన కాముడి మీరు భర్త మాటలిన్న బాలరాజు కుమారి చేప ఎంపుదనే పేషెంట్ పిల్లలు నాసిర్ ఖాన్ కావా నేను లేకుంటే ఏమనుకుంటాడు నాకు ఎర్ర గీత ఎక్కడ మరి స్వామి రామ వాళ్ళకి ఇసుకోపోవాలి నాకు మళ్ళీ హైవార్తీ ఏమన్నా కొన్నాడా బామా సుకుమారి బామనయో బామనాయ బామా
రాజ్యం దేశం ఉన్నది బాబా 60 రాత్రుల గడిప తండ్రి పెళ్లి దేశం దేవుల సొండు రాజుడికి సుకుమారి ఎంత మనకి ఎంత మాట అయ్యో బాబా నీ రాజ్యం వేరే కలియల్లో మన కొడుకును అల్లారు ముద్దుగా ఆదుకోని గిరమంతుల బలవాయి పంట కావాలి ఏ అబ్బాయి రాయలకైనా ఏమైనా బిడ్డది అబ్బాయి ముందర కొడుకులు బాగో బతుకునే కుర్రం ఎక్కినంత సంబరపడతారు అదే అబ్బాయి రాయల ముందర కొడుకులు తాగోతో తిరుగుతూనే ఉన్నాడు అయ్యో ఎండకన్న గంటి కదా ఈ కాలం కంగ సచ్చదాక ఏ అబ్బాయికైనా బాధ అయ్యా కొడుకు రాజరాజ మన బోధ మనదు అల్లారు ముద్దుగా ఆదుకొని రేపటి కాలం మంత్రి బలమై పంట చేసుకుందాం పైన భార్య సీరలు పెట్టి రాజగాడికి వెళ్ళి రాజవేలు కూడా రాజు దగ్గర కచ్చిరికాడ ఉన్నప్పుడు కన్నతల్లి వెనక సుకుమారదేవి ఇంటిలోన కొడుకు మన బోధ మహారాజు ఉంటుకొని రేపటి కాదు 10 మంది కొడుకు లేరు 10 మంది బిడ్డలేరు ఈ కొడుకు మేము తినాడు కాటానికి వీడి కొడుకు అనుకున్నదమ్మా గిరికల మంది
మమ్మీ అట్లా అనుకున్నావా? మమ్మీ నేను చెప్పు ఎత్తునైనా ఎత్తువైతే ములిగడ్డ పెట్టి పొడుచుడే కానీ సోపడికి మీ మద్దలు కట్టే తావురా బిడ్డ పెద్దవి నోనాలే చెప్పు పెద్దయినా అవునా నా ఇంత ఇంత నువ్వు 5,000 కొడుకోయినా వాటి నాకు ఎప్పుడు కావాలి సర్త పోడా నువ్వే చిన్న పోరు నీకెందుకురా పోరి ముక్కుట్లా నూనెలో ఓ అది పూరి పూరి కొడుక మనం కొత్త కొండ వెనక తినిపిస్తుంది అబ్బాయి ఇక్కడ మాయ కాదు అబ్బాయి చేసుకున్నాను వాళ్ళు చేసుకున్న మనకి ఇస్తారా బిడ్డ అబ్బాయి వరకు వాళ్ళ పొలాలకి అద్దద్దు వాళ్ళ పొలంలో మనమే చేసి అయిపోయినాయి అబ్బాయి నాకు బాన్స్ నీ కాళ్ళు ముక్కుతా అట్లా దువ్వుయాదు మా అమ్మే ఓ నాకు అది ఆ పూరీస్ పెట్టి ఇంకా వేరే కొడుకో నాకు వంకర పండు తినబుద్ధి చక్కడ చక్కలేదురా పోరా చక్కడ అంటే ఏంటిది నాన్న అదే అచ్చి పండు అరటి పండ అబ్బా లేదే ఆడ కొబ్బరికాయ ఒక్కటే ఉన్నది కొబ్బరికాయ కాదురా కొబ్బరికాయ ఒక్కటే ఉన్నది ఒక్కటే ఉన్నది సరే పొద్దుగా అయ్యో పొద్దుగా పొద్దుగా తినాలిగా మంచి మంచిగా కత్తాను పాడుకోవచ్చు నీకు మా అమ్మే నాకు నిమ్ముడు పండు తినబుద్ధి అవుతా మీ అమ్మ మీ పండు అద్దారా అట్లా అంటే ఏంటిరా నల్లగా ఉండి గుత్తల గుత్తలు ఉంటే అవి ఏంటి ఓహో అంగుర పండ్లు బిడ్డ అవి తినబుద్ధి అవుతా పొద్దుగాల కొనిస్తుంది గుర్తులాడు అంగుర పండ్లు ఆ పండ్లు పాడు అద్దెది మాకు అద్దు మమ్మీ వాళ్ళు ఇద్దరు పోయి కొద్దిగా చేకూరు వేసుకొని అన్నం వేసుకొని రాబోయే తిని పంట చేకూరు వేసుకొని అన్నం వేసుకొని రాబోయే తిని పంట వీళ్ళ ఇంట్లో పోయా సరే వాళ్ళ ఇంట్లో పోయి బదిలాడుతా అటు ఇటు వాళ్ళు ఇంత చేస్తారు తెచ్చి తినబెడతా మరి రేపు తప్పున వాళ్ళ పొలంగా ఎడతా వాళ్ళ బదులు వాళ్ళకి ఎడ తెచ్చేస్తాం మనం వాళ్ళకి బెండకాయ టిఫిన్ పట్టుగా చేద్దాం వాళ్ళకి బదుల కొరకు రేపు మళ్ళీ తెచ్చి ఇక్కడికి రావన్నా అది నా రేపు మన ఇంటికాడ పడి వేసలకు నేను అండి పెడతా పో మా అమ్మ నేను బరిగాట అట్లా కదా నానా ఇది ఆడుకునేది కాదు ఇప్పుడు బడి పోవాలి బడికి పోను ఎందుకురా ఏముంటది బాల్య పంతులై ఉంటాడు అబ్బో పందులు కడతాయి కాదు గురువు ఉంటాడు అంతాయి సార్ ఉంటాడు ఫుల్లో ఉన్నది ఉపాధ్యాయుడు ఉంటాడు ఏం చెప్తాడు చదివి చెప్తాడు చెప్తే చదవస్తుంది తెలియకలం పెళ్లి చేస్తా పెళ్లి చేస్తే పిల్లలు అవుతారు పిల్లలు అయితే వాళ్ళని చదివేయాలి వాళ్ళు తెలియకలం వాళ్ళకి పెళ్లి చేయాలి వాళ్ళు పెళ్లి చేస్తే ముసలి అయితే ముసలి అయితే చచ్చిపోతావు చచ్చడానికి చదివేందుకు కావా నీ కొడుకు అటు పోయి మొదటికి ఎదురు పెట్టిండు అన్నలో పాడవాడు అయ్యో చచ్చిపోతామని చదవకుంటూకుంటారా కొడుక కోట్లు కోట్లు వచ్చి కాలేజీలు కడతారు లక్ష లక్షలు పిచ్చిలేస్తుంది మమ్మీ పిచ్చి వేసావు చదవకు బస్ కోటు మనమే చదువుకో మమ్మీ నేను ఆదివారం ఒక్కరోజే పోతా ఆదివారం ఆదివారం నువ్వేది కొడుక ఏ బడి పొలగానే పోరు సార్లు పోరు అందరింటికనే ఉంటారు ఆదివారం నేను పోతా ఆదివారం ఆదివారం పోతే సర్తవారి ఎల్లుండి బడి పోవాలి ఎల్లుండి జనమందరం ఆ జనమందరం పోయి వాళ్ళు ఇచ్చే బిస్కెట్ తినస్తావు కదా అది బిడ్డ సుకుమారి దేవి కొడుకు తడబెడి దానం పోసింది పట్టు వస్త్రాలు కట్టింది రారా కొడుకని పలక బలప చేతికి ఇచ్చానా పోడా 5,000 పూర్వ ఇంకెత్తుకోతుంది కదా నిన్ను లేకపోతే నేను సినిమా నేను ఎక్కుతుంది అనక పాత రారా కొడకనే అన్న తల్లి సుకుమారి బొక్కులాట పలకరా బుక్కులు కదా పలకలు తీసుకోలేదా ఇది నిన్నలే కొనుకొచ్చింది మీ బాబు 550 రూపాయలు వాడు కథ నేర్చుకున్నప్పుడు కొనుక్కోవచ్చు అని కన్న తల్లి కొడుకు పుస్తకాల చేతిలో పెట్టి రారేకుండా కమనమని చెప్పి అన్ని వెతువులు కబోతానన్నది కలగల కలగల గజ్జలబండి
ఓయా 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 బరికెత్తనవా ఏంటిది రాది గట్లా గట్లా అన్నచ్చురా పలకను చదువుకునే సరాస్వతి ఇది నువ్వు వస్తూనే బడికి రాని ఇంటికి పోతాను ఇంటికి పోతే పుణ్యానికేనా 3 చినుకులకే పోతాను చూసుకో ఇగో పట్టుకో నువ్వు పట్టుకోరా నువ్వేం చేస్తావు గడి కాచి టీచర్ పాలిస్తురా టీచర్ పాలిస్తే గుండు పెడతా పోరా అది అంగన్వాళ్ళే 6,000 ఇస్తారు కోడిగుడ్లు వేస్తారు ఇది ఆస్తారు ఇప్పుడు అన్నదాన కొడుకు ఎందుకంటే ధనదాన కమతలు సుకుమారది అదలవేటి కష్టేనా దండము దండము తందరయ్యా సీసీ కెమెరా అంటే సీసీ కెమెరా రేపు తెగనడే సార్ రేపు దాయిపోతాడు కావాలని మీద వాళ్ళే అయ్యా నేను నిరుతనం పెడితే నా కొడుకు దొబ్బుతాడు చిన్న సారుగుతనం పెడితే నువ్వు ఇటు నాటు దొబ్బుతా సార్ పడవద్దు సార్ తిట్టవచ్చు దండం పెడితే సార్ వస్తుంది వీళ్ళ దండం పెడితే ఏమవుతుంది వీళ్ళ దండం పెడితే కథ పని చేసి ఇంటి పోయేటప్పుడు మనిషికి 100 రూపాయలు ఇస్తే మళ్ళీ ఫుల్ బట్టలు మంది ఇస్తాను పోరానికి ఏమైనా పొక్కరే నీ మూసుకుపోయినాయి వాళ్ళు అవుతాయి బంద్ చేసి బిడ్డ అయ్యయ్య కానాడు వెళ్ళకున్న బంధురయ్యా ఏదో రాజ్యం కాదు ఏదో పల్లె కాదు మరి ఇదే ఊరు మణికేంద్ర నగరం నా భర్త రాజ్యం వెళ్ళరాదు మణికేంద్ర మహారాజు నా పేరు సుకుమారదేవి మా మమ్మీ మమ్మేనా మా అమ్మ కొడుకునే ఈ అబ్బాయి పేరేం పేరమ్మా నా కొడుకు పేరు అమ్మ కొడుకునే అరే ఈ అబ్బాయి పేరేం పేరు అరే మా అమ్మ కొడుకునే అంటే నీకు అవసరమా అవునా నేను పేరు చెప్పేదా కాగరాదు బిడ్డ ఎందుకు రా తొందరపాటు మొత్తం మా అవ్వకి మొత్తం నా కొడుకు కాదని అంటున్నా మరి అయ్యా నా భర్త పేరు మణికేంద్ర మహారాజు నా పేరు సుకుమారదేవి నా గర్భాలు 10 మంది కొడుకులు 10 మంది బిడ్డలు ఒక కొడుకు నా అని చెప్పేదా కాదురా చేయాలి నీ దండం పెడతా అయ్యా కొడుకు పేరు మన్మథ మహారాజు ఓహో ఇదే రాజ్యవేలే రాజుని కానీ భర్త మన కేంద్ర మహారాణి పేరు సుకుమారదేవి నువ్వు అన్న కొడుకు ఒక కొడుకు పేరు మనమోద మహారాజు కొడుకు చదువు నేర్పితే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా రానటం పానుమరా ఇంటి పోయి 3 కిలోలు కోపిడి వచ్చి 3 రొట్టె చేయ ఎందుకురా 3 కిలోల గోధుమ పిండి 3 అవుతాయి కిలో 10 వేసుకున్న 30 అవుతాయి అవి అయితే పలసగా అయితే తినరకు లేట్ అయితే టైం అంతా వేస్ట్ అవుతుంది 3 వేసి అనుకో నువ్వు ఒకటి నేను ఒకటి బాబోటి తీసి ఇమ్మడా నీళ్ళు అవుతా కడుపులో పోయినాక పువ్వులు ఇచ్చుకోవద్దు బంగారం ఒక పని చేద్దాం ఇగో రోజు మన పెద్ద మనిషి ఇంట్లో ఫోన్ చేసి అక్క మేము బయలుదేరుతారా మాకు 2 కిలోల బియ్యం పెట్టి కొడుకు అన్నం అంటారు పప్పుసారి బాగా చెప్తాను కదా ఇలా ఎప్పుడు వాళ్ళ అన్నుడు వాళ్ళు బాధపడి ఇబ్బంది అవుతాను కదా పక్క మన ఇంటికాంచి వెళ్ళి తానం చేసి తయారై ఆటో ఎక్కి కథకాడికి వచ్చి వాళ్ళ ఇంటికి పోయి మనిషి దోశ బియ్యం బుక్కుదాం మనిషి దోశ బియ్యం బుక్కి మనిషి నీళ్ళు తాగి వాళ్ళ పొయ్యి మీద కూర్చున్నాం ఇక తిక్కడ తిక్కడ పొక్కడ పడి మన ముడ్లు ముద్ద విడకలైనట్టు అవుతాయి మరి కొడుకా మనమోద రాజా మరి మీ నాయన మన కింద మరి మీ తల్లి సుకుమారదేవి అంటే తన భార్య భర్తలు పుణ్య దంపతులు మరి రాజయిళ్లలో పుట్టిన వాటి నువ్వు తెలియకల్లోని కావాలి కాళ్ళు తెలియకలే కాళ్ళే కాదురా నువ్వు తెలియకల్లోని కావాలి నువ్వు తెలియక బడికి పేరు వస్తుంది మాకు పేరు వస్తుంది నీకు పేరు వస్తుంది అంతే కదా నేను అన్నట్టు అనాలి నేను చెప్పినట్టు నువ్వు రాసుకోవాలి సిడాన్ 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 ఓ సారు మనదే రాని పోరంగా రైతు ఎందుకంటే నేను ఎటేం చదువు అనుమానగా పోరడు కట్టే రావుతాడు అట్లా చదువు కాదు కదా క్రమశిక్షణ సిడాన్ అంటే కూర్చోమన్నట్రా సిడాన్
నీ పలికేది నానా రాత్రి పక్కన పెట్టుకో మాట్లాడా మా మమ్మీ సకినా పాలు వేసింది అడ్డు చేసి లడ్డు నీళ్ళు వేసిందా మా గుండు పలికేది నానా రాత్రి పక్కన పెట్టుకోమంటే మా అవ్వే బొరిండో మా అయ్యే బొరిండో మధ్యలో అక్కడ నేనే బొరిను మొత్తం పిచ్చల బిచ్చలు బిచ్చలు పలిపోయింది అరే అటేనా పలికినా నీ బలుపు ఏది బిడ్డ పలికేలే బలుపు ఏం పని చేస్తారు రాగా తెల్లగా తినుకుంటూ వచ్చిన అడిగోరా ఎందుకు వచ్చినవరా ఇక్కడ అబ్బో మంచి వంకలు ఉన్నా సారు చలో కానీగా సరస్వతి సరస్వతి కడవత్తది కడవత్ ఎందుకు వచ్చిన కడు అరమలకు సరస్వతి 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 రజే సంధి రజే సంధి గోడ దుంటే కదే ఓరు వారు నేను ఈ బల్లే ఉద్యోగునిరా పుణ్యాన్ని చెప్తావా అయితే బయలుతే బేసాలే అంటవా నన్ను ఎందుకు కొడతాను చదువు మీద దెబ్బ చదువు మీద దెబ్బ సాము మీద పోటు సాము మీద పోటు అవి 2 కండి ఏది రాదు దొరకొడుకునైనను దొరపాశములు పెట్టగా బుద్ధి తక్కువకి నారద సంగీత నగదర చౌరి నీరు చెప్పిన చదువులైనా నేను ఎక్కడ చదువు నాయన డబ్బే బిడ్డు అన్న మీరు రావాలరా ఎక్కడ చదువు నాయన అప్పే పని ఇంటి అన్న మీరు రావాలి నేను తినచ్చినాక రేపు చెప్తా ఎట్లా తినచ్చినాక రేపటిది రేపే నానా ఎప్పటిది అప్పుడే చెప్పుకోవాలి అంతే ఉంటది ఇప్పుడే ఉంటది ఇలా కానీ వాళ్ళిద్దరు ఎప్పుడు కాదు వాళ్ళకి వాళ్ళు ఇంగ్లీష్ చదువుతారు బాగా తెలుగు ఏంద్రా ఆయన ఎదుగుతా నీకేమైతే నువ్వు ఆయన చూడకు ఓ వాళ్ళు నేను చూసి నవ్వుతాలా నవ్వుతుర్రా మీరు అక్కడ వారేసినావు కదా దీర్ఘం కొమ్ము వాళ్ళు నవ్వుతారు నన్ను వాళ్ళని చూడకు నువ్వు కొమ్మిలో కింద అవుతాం ఇలా అవుతాం 70 70